హలో ఎవ్రీవన్. ఈరోజు మన కిచెన్లో పప్పు దోసకాయ కర్రీ వండుతున్నా. పప్పు దోసకాయ కర్రీకి పప్పు ఇలా ముందుగాలు చెక్కలు ఉడకబెట్టాలి. కుక్కర్లో అయితే 2 విజిల్లు, గిన్నెలో అయితే చెక్కలు ఉడకబెట్టాలి. ఇలా ఒత్తితే వెళ్ళిపోయే వరకు ఉడకబెట్టాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఎల్లిపాయలు కచ్చా దంచి వేయాలి. ఈ కర్రీలో ఎల్లిపాయలు చాలా టేస్ట్. ఎల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 స్పూన్ పసుపు వేయాలి. పసుపు కలిసినాక దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఇందులో వేయాలి. దోసకాయ పప్పులో వేస్తే ముక్క మెత్తగా ఉడికిపోద్ది. దోసకాయ బాగా మగ్గినాక పప్పు పోయాలి. దోసకాయ ఇలా మగ్గినాక 2 చింతపండు రెమ్మలు వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కూడా వేయాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేయండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్నర కారం వేయాలి. ముందుగానే మనం పచ్చిమిర్చి వేసాం కదా, 1 చిన్న స్పూన్నర వేసి ఈ ప్లేస్లో బాగా కలిపి ఒకసారి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం చూసుకొని ఎక్కువైతే సరిచూసుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగాలో ఉడకబెట్టి పక్కన పెట్టిన పప్పు ఇందులో వేసి బాగా కలపాలి. ఇలా కలిపాక వాటర్ తక్కువ అయ్యాయి కదా, ముందుగాలో నీళ్ళు వేడి చేసి పెట్టుకొని ఇందులో పోసి కలుపుకోవాలి. పప్పు దోసకాయ కర్రీ ఉడికిపోయింది. చివరగా కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు, వేస్తలేము. ఓకే, పప్పు దోసకాయ కూర రెడీ. పప్పు దోసకాయ కూర ఈ విధంగా చేస్తే టేస్ట్ బాగా ఉంటుంది. ముక్క మెత్తగా ఉడకలేదు, పప్పు మెత్తగా ఉడకలేదు. ఇలా ముక్క ఇలా ఉంటే పంటికి మంచిగా తగులుతుంది దోసకాయ ముక్క. పప్పు మెత్తగా అయితే టేస్ట్ ఉండదు. చెక్కలు ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.